నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్ దిస్ ఇస్ షాహిదా. ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం అందరికీ సాధ్యం కాదు. ముఖ్యంగా సామాన్య మధ్య తరగతి ప్రజలు తమకు వచ్చే వేతనం నుంచి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టలేరు. అందుకే బ్యాంకులు అత్యంత సురక్షితమైన చిన్న మొత్తాల పొదుపు పథకాలను అందిస్తున్నాయి. దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ అందుబాటులో ఉంది. ఎస్బీఐలో ఆర్డి ఖాతా తెరవడం చాలా సులభం. నెలకు 100 నుంచి ఇందులో పొదుపు చేసుకోవచ్చు. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా గ్యారంటీగా వడ్డీని పొందాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఎస్బీఐ అందిస్తున్న రికరింగ్ డిపాజిట్ స్కీమ్లో కేవలం 100 రూపాయల నుంచే పొదుపు చేసుకోవచ్చు. గరిష్ట పరిమితి అనేది లేదు. ఈ స్కీమ్ కాల పరిమితి 12 నెలల నుంచి గరిష్టంగా 120 నెలల వరకు, అంటే 10 ఏళ్ళు ఉంటుంది. మీకు నచ్చిన కాల పరిమితి ఎంచుకోవచ్చు. అకౌంట్ తెరిచినప్పుడు ఉన్న వడ్డీ రేటు కాలపరిమితి ముగిసే వరకు స్థిరంగా ఉంటుంది. ఈజీగా నామినీ వివరాలను యాడ్ చేసుకోవచ్చు. ఎస్బీఐ యోనో యాప్, నెట్ బ్యాంకింగ్ ద్వారా బ్రాంచ్కు వెళ్లకుండానే ఆర్డీని ఓపెన్ చేసుకోవచ్చు. ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్ అకౌంట్ తెరిచి ఒక సాధారణ వ్యక్తి 5 ఏళ్ల పాటు నెలకు 100 రూపాయలు జమ చేశారు అనుకుందాం. అప్పుడు పెట్టుబడి మొత్తం 6,000 అవుతుంది. ప్రస్తుతం 6.05% వడ్డీ ఇస్తున్నారు. దీని ప్రకారం 7,020 వరకు చేతికొస్తుంది. ఇక 10 ఏళ్లు జమ చేస్తే 16,515 వరకు వస్తాయి. అదే సీనియర్ సిటిజన్ 10 ఏళ్లు జమ చేస్తే 17,450 వరకు వస్తాయి. ఇక నెలకు 200 చొప్పున జమ చేస్తే 6.05% వడ్డీతో మెచ్యూరిటీ తర్వాత చేతికి 14,042 వరకు వస్తాయి. అదే 10 ఏళ్లు జమ చేస్తే చేతికి 33,031 వరకు అందుతాయి. సీనియర్ సిటిజన్ అయితే 10 ఏళ్లకు 35,000 వరకు ఇస్తారు. ఇక నెలకు 500 చొప్పున 5 ఏళ్ల పాటు జమ చేసినప్పటికీ 6.05% వడ్డీ రేటుతో మెచ్యూరిటీ తర్వాత 35,100 వరకు వస్తాయి. ఇక 10 ఏళ్లు కొనసాగించినట్లయితే చేతికి 82,570 వరకు అందుతాయి. సీనియర్ సిటిజన్ అయితే 87,200 వరకు అందుతాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.